వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సీఎం రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ గవర్నర్తో బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. సీఎం తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు, తొందరపాటుతో మాట్లాడుతూ ఉన్నారు. తొందరపాటు చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలు చేస్తాము. గవర్నర్ ఏదైనా ఒక రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. అది తీసుకొని ఉండొచ్చు. ఒక 15 రోజుల లోపలే బ్లాక్ రాకపోతే, యాక్షన్ అనుమతి రాకపోతే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే. ఎందుకు ఈ రకంగా మరి తొందరపాటు మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడము చాలా మరి తెలంగాణ ప్రజలుగా తెలంగాణగా మేము బాధను వ్యక్తం చేస్తాను. ఈ రకంగా వ్యవహారం చేయడం మంచిది కాదు. పోయి అడగొచ్చు, ముఖ్యమంత్రి గారు చాలాసార్లు వెళ్తున్నాడు, పోయి అడగొచ్చు. కానీ వదిలి ప్రెస్కి వచ్చి గవర్నర్ను వెంటనే కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీతో కలపడం ఏదైతున్నదో ఇది మంచి సాంప్రదాయం కాదు. మొన్ననే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చూస్తున్నాను ఇది బీజేపీ టీఆర్ఎస్ ఒకటే కాబట్టి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని. మరి గవర్నర్ చాలా రకాల కొన్ని నిర్ణయాలు అనుమతులు ఇచ్చారు. ఒకరు ఇస్తేనేమో తొందరగా ఇస్తేనే ఒక బాధ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, లేట్ అయితే కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇది మంచిది కాదు. మీరు ఏదైనా ఒక నిర్ణయం గవర్నర్ ముందు పెట్టినప్పుడు ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుంటుండా, ఎందుకు ఆపాడు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అది భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి చిన్న చిన్న విషయాలకు సంబంధం. ఇది చాలా చిన్న విషయం. అంతా ద్వంద్వ విధానాలు, 2 నాలుకల ధోరణి. 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను తమ దుందుడుకు చర్యలతో తెలంగాణ యొక్క మరి ఈరోజు అభివృద్ధిని ఆటంకం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కానీ టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం నడుస్తున్నది.